తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 3834 గ్రామాలు 27,628 వార్డుల్లో ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ మొదలై సాయంత్రానికి ఫలితాలు వస్తాయి. మరి దీనికి సంబంధించినటువంటి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం పరిస్థితి ఏంది, దీనికి సంబంధించిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏ విధంగా ఉదయం నుంచే ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏమాత్రం ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి వచ్చారు, దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఆనంద్ పాల్, చెప్పండి, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అంటే ఈరోజు ఉదయం నుంచి 7 గంటలకి పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్లు అయితే మధ్యాహ్నం 1 గంట వరకే అవకాశం ఉంది ఓటింగ్ హక్కును నమోదు చేసుకోవడానికి. ప్రస్తుతం తాజా పరిస్థితులు ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటలకే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే జిల్లా కలెక్టర్లు అయితే పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉంటాం. ఇక్కడ పోలింగ్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే కనుక నిజామాబాద్ జిల్లాలో బోధన్ కామారెడ్డి డివిజన్ పరిధిలోని 312 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే 31 సమస్యాత్మక కేంద్రాలు కూడా గుర్తించారు. 2 గంటలకు సుమారు 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ 1 గంట వరకు ముగియనుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం వరకు కూడా ఫలితాలు రానున్నాయి. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏకగ్రీవంగా మనం చూసినట్లయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏకగ్రీవం 29 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 546 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే 2,48,585 మంది ఓటర్లు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో చూసినట్లయితే తొలి విడతలో 167 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 10 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 157 పంచాయతీలకు ఎన్నికలు ఉన్నాయి. 727 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉమ్మడి జిల్లా చూసినట్లయితే కనుక కామారెడ్డితో పాటు బోధనలో కూడా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పోలింగ్ తరలిని జిల్లా కలెక్టర్తో పాటు ఇతర రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు కూడా సందర్శించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తా ఉన్నారు. అయితే తొలి విడత చూసిన నిజామాబాద్ జిల్లా బోధన్ రెవెన్యూ డివిజన్ లో 11 మండలాలు ఉన్నాయి. బోధన్, చందూరు, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూరు, సాలూరా, వర్ని, గడపల్లి, నవ్విపేట్ ఈ ప్రాంతాలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. అయితే కామారెడ్డి డివిజన్ పరిధిలో చూసినట్లయితే 10 మండలాలు ఉన్నాయి. బిక్కనూరు, రామారెడ్డి, బీబీపేట్, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట, సదాశివనగర్, తాడ్వాయి మండలాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు. ఎన్నికల సామాగ్రిని కూడా అందజేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉదయం నుంచి 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి మన విజువల్స్ లో కూడా వచ్చి భారీగా కూడా ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భారీగా కూడా పోలీసు బలగాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు అయితేనేమి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తా ఉన్న పరిస్థితి ఉంది. మనం ఇక్కడ కామారెడ్డి నిజామాబాద్ చూసినట్లయితే కామారెడ్డి రెవెన్యూ డివిజన్ నిజామాబాద్ లోని బోధన్ రెవెన్యూ డివిజన్ లో ఈ రోజు తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమై 1 గంట వరకు ముగిసే అవకాశం కూడా ఉందని చెప్పేసి అధికారులు అంటా ఉన్నారు. అయితే ఓటర్లు మనం భారీగా తరలి వస్తా ఉన్నారు. కలెక్టర్లు అయితేనేమి ఇతర అధికారులు కూడా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే వాటిపై ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మటుకు తొలి విడత ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంతంగా కూడా పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మటుకు అన్ని ఏర్పాట్లు చేసి ప్రశాంతంగా ఎన్నికలు సజావుగా జరిగితే 1 గంట వరకు ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ప్రారంభించిన అనంతరం ఇదే సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరగనుందని చెప్పేసి అధికారులు తెలిపారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితి. ప్రస్తుతం చూస్తే అన్ని చోట్ల దాదాపుగా మహిళా ఓటర్లు బారులు తీరారనేటువంటి సమాచారం అందుతుంది అన్ని జిల్లా వ్యాప్తంగా. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితులు ఏంటి? ఓటర్లు ఓటు హక్కు నమోదు చేయడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు అనగానే ఒక రకమైన పండుగ వాతావరణం ఉంది ఎక్కడైనా సరే, స్థానిక ఎన్నికలు అనేటప్పటికీ. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆ మహిళా ఓటర్లు అధికంగా పాల్గొంటున్నారా? తాజా అప్డేట్ ఏంటి దాని గురించి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మహిళా ఓటర్లే కీలకం అన్న తీర్పు కూడా మహిళా ఓటర్ల ద్వారా రానుందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ప్రాంతాల్లో అయితే గ్రామీణ ప్రాంతాలు అయితే ఇతర ప్రాంతాల్లో కూడా ఓటర్ల సంఖ్య కూడా
మహిళలదే ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఓటర్లు మహిళలు కూడా ఓటు హక్కును భారీగానే వచ్చి పోలింగ్ కేంద్రాల్లో వినియోగించుకున్న పరిస్థితి ఉంది. అయితే స్వచ్ఛందంగా ఓటు వేయాలని గతంలో పలుమార్లు అధికారులు అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. ఎక్కడైనా ఎవరైనా ఓటు దుర్వినియోగం చేయకూడదని చెప్పేసి కూడా అవగాహన కార్యక్రమాలు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. దీంతో గ్రామాలలో ఉన్న మహిళలు సైతం ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా పోలింగ్ కేంద్రాలకు భారీగానే తరలి వస్తున్నారు. అయితే మహిళా ఓటర్ల ఆధారంగానే సర్పంచ్ల గెలుపు ఓటర్లు తేలనున్నాయి.